రఘురాంకు పురంధేశ్వరి షాక్ ఏమిచ్చింది? నర్సాపురం నుంచి రఘురాంకు బదులు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పోటీ చేయబోతుందా? టీడీపీ పొత్తుతో పురంధేశ్వరి వ్యూహం ఏంటి? మరి టీడీపీ నుంచి రఘురాం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తుల లెక్కల్లో కొత్త అంశాలు తెర మీదికి వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం పైన చర్చలు జరుగుతున్నాయి. ఏపీ స్థానాల సర్దుబాటు పైనే చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు డిమాండ్ చేస్తుంది. ఇదే సమయంలో బీజేపీ సొంతంగా పోటీ పైన సిద్ధమవుతుంది. అందులో భాగంగా నర్సాపురం స్థానం నుంచి పురంధేశ్వరి చేసిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అటు టీడీపీతో పొత్తు చర్చలు చేస్తూనే బీజేపీ సొంతంగా పోటీకి సిద్ధమవుతుంది. సీట్లు పొత్తుపైన ద్విముఖ వ్యూహం అమలు చేస్తుంది. పరోక్షంగా టీడీపీ పైనే ఒత్తిడి పెంచుతుంది. తాజాగా చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో చర్చల సమయంలోనూ ప్రధానంగా ఎంపీ స్థానాలపైనే చర్చించారు. బీజేపీ 8 స్థానాలు ఇవ్వాలని కోరుతుంది. చంద్రబాబు 6 స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈరోజు జరిగే రెండో విడత చర్చల్లో ఒక నిర్ణయానికి రానున్నారు. ఎన్డీఏలో టీడీపీ చేరటం ఖాయమని చెప్తున్నారు. అదే సమయంలో బీజేపీకి కేటాయించే సీట్లలో నర్సాపురం పార్లమెంట్ స్థానం ఉంది. బీజేపీ నుంచి తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురాం రాజు పేరు ఇప్పటి వరకు రేసులో ఉంది. తాజాగా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ ప్రతిపాదించిన పేర్లలో నర్సాపురం నుంచి మరో పేరుని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపాదించారు. దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పేరును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇప్పటికే చర్చలు చేస్తున్నట్టు పార్టీకి సమాచారం సాగుతుంది. పొత్తు కుదిరితే రఘురాం బీజేపీ నుంచి పోటీ చేయటం ఖాయమని చెప్తున్నారు. పొత్తు లేకపోతే బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగితే శ్యామలాదేవికి ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం ఉంది. పొత్తు లేకపోతే రఘురాం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మరో ఆసక్తికర అంశం. దీంతో ఈ రోజు ఢిల్లీలో జరిగే టీడీపీ జనసేన బీజేపీ చర్చల్లో పొత్తు పైన తుది నిర్ణయం ఆధారంగా అభ్యర్థులపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రఘురాం సీట్ గురించి పురంధేశ్వరి ఇచ్చిన షాక్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.